మనిషిని రాక్షసత్వంతో ప్రవర్తిస్తూ ఉన్నారో ఇవన్నీ జరగాల్సి ఉంది. సాతాను చేతిలో ఉన్నప్పుడు కీలుబొమ్మల్లాగా వాడు వాడుకుంటున్నాడు. దేవుడు విడిచిపెట్టినప్పుడు మనుషులు భయంకరమైనటువంటి చిత్రీకరణలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. మాట వినని కారణమును బట్టి, లోబడినటువంటి దానిని బట్టి, ఆజ్ఞ అతిక్రమించిన దానిని బట్టి ప్రియులారా, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితాల్లో ఉన్నతమైనటువంటి ప్రేమను మనము అనుభవించగలిగినట్లుగా ప్రభు సాన్నిధ్యంలో మనము లేకపోవటం కారణము చేతనే భయంకరమైనటువంటి పరిస్థితులు మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఈరోజు ఛత్తీస్గఢ్ అంటే ఒకప్పుడు మణిపూర్ గురించి చెప్పకుండా చేశారు. గవర్నమెంట్ ఒక మాట చెప్పాలంటే ఆమోదంతోనే, ఒక్క మాటలో నెట్ లేకుండా చేశారు, కరెంట్ లేకుండా చేశారు. ఎందుకు? గవర్నమెంటు ఏకీభవించింది మణిపూర్ అలా జరగటానికి. మన దేశంలో మణిపూర్ ఉందన్న సంగతే గవర్నమెంట్ గుర్తుపట్టినట్టుగా, పట్టనట్టుగా, స్పందించినట్టుగా. పాల్ ఇమ్మానుయేల్ చూడండి, క్రొత్త విషయాలు ఎక్కడైనా ఏ వార్తల్లో ఏ ఛానల్లో ఉంది అని మీకు ఎత్తుక్కునే పని లేకుండా ప్రతిదానికి స్పందిస్తాడు పాల్ ఇమ్మానుయేల్. ప్రతిదీ చెబుతూ ఉంటాడు. ఆయన చూస్తే మీకు మ్యాటర్ అర్థమైపోయింది దేశంలో ఏం జరుగుతుందని. మీసాల గ్రూప్ గురించి స్పందిస్తాడు ముందే, ఏమని మణిపూర్ గురించి స్పందిస్తాడు. మరి గవర్నమెంట్ స్పందించట్లేదు. ఆలోచించారా? ఇప్పుడు ఛత్తీస్గఢ్ గురించి ఒక భయంకరమైన ఛాలెంజ్ అన్నమాట. ఎందుకనంటే 1వ తారీఖు మార్చి 1 పెట్టుకున్నారు టార్గెట్. 50,000 మంది కలిసి రమ్మంటున్నాడు. కారణం, స్త్రీలను బయటికి తీసుకురండి, యవ్వన స్త్రీలను బయటికి తీసుకొచ్చి వాళ్ళని బలాత్కారం చేసి మీరు ఇష్టం వచ్చినట్టు చేసేసేయండి. మగవాళ్ళు ఎవరైనా అడ్డం వస్తే నరికేసేయండి. 3 గ్రామాలు క్రైస్తవుల్ని, మొత్తం క్రిస్టియన్స్ అని అంటుంది, యేసుక్రీస్తుని అంగీకరించిన వారు. అయితే వారు ఒకదానిని మరొక లోకంలో ఉన్న ఒకరిని ఆరాధించమంటే వీళ్ళు యేసుక్రీస్తునే ఆరాధిస్తూ ఉన్నారు. కనుక ప్రియులరా, ప్రపంచం పుట్టింది మొదలుకొని, బైబిల్ ఆరంభించబడింది మొదలుకొని, ఆనాడు ఈనాడు ఈ బైబిల్ మీద రీసెర్చ్ జరుగుతూనే ఉంది. క్రైస్తవ్యాన్ని మాటుపెట్టాలి, అణగార్చాలి, అసలు క్రైస్తవ్యం అనేటువంటిది లేకుండా హిందూ దేశాల్లో ఎక్కడా కూడా లేకుండా చేయాలి అనేటువంటి నినాదం ఎప్పుడూ జరుగుతూనే ఉన్నాయి. ఎన్నో డిబేట్లు పెట్టుకుంటానే ఉన్నారు. కానీ దేవుడు ప్రతి స్థలంలో ప్రభువుని గుర్తుపట్టేటట్లుగా ఎంతోమంది బైబిల్ను వాదించేవారు బైబిల్ని నమ్ముకొని ఆ బైబిల్ను ప్రకటించేదానికి దేవుడు వారినే సాధనాలుగా ఎత్తి పట్టుకున్నాడు. నా దేవునికి మహిమ కలుగునుగాక. అందులో ఒకరు ఆర్ఆర్కే మూర్తి గారు ప్రియులరా. ఎందుకంటే దేవుని సన్నిధిలో అద్భుతమైనటువంటి శక్తి, రాకడ వరకు ప్రసంగాలు, ఆయన చెప్పిన బోధలు వేస్తే ఎపిసోడ్స్ అన్నీ రికార్డు చేశారనమాట. బైబిల్ను తప్పు పట్టడానికి బైబిల్ను చదవటం ప్రారంభించాడు. అదే బైబిల్ తన తప్పులు పట్టేటట్లు చేసింది. యేసుక్రీస్తును ప్రకటించటం మొదలుపెట్టాడు. కోటి చాబట్ల గట్టిగా. నిజం ప్రియులారా, సాధు సుందర్ సింగ్ గారు బైబిల్ని 2 భాగాలుగా చేసేసి చిందరబందరు చేసి చింపి కాల్చిపట్టడానికి చేసేసాడు. కాల్చేయటానికి సాధు సుందర్ సింగ్ బైబిల్ని కాల్చడానికి వెనుకాడలేదండి. కానీ చచ్చిపోయేదాకా ఇదే బైబిల్ పట్టుకొని యేసయ్యను ప్రకటించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏ వ్యక్తి అయితే బైబిల్ ప్రింటింగ్ వేస్తూ ఉంటే ప్రింటింగ్ ఆపేస్తానో, పలానా సంవత్సరానికి ఇక బైబిల్ ముద్రణ అనేటువంటిది లేకుండా చేస్తానన్నాడు ఆ వ్యక్తి. అంటే అతను ఛాలెంజ్ ఏంటో తెలుసా? 100 సంవత్సరాలలోపు బైబిల్ ముద్రణ లేకుండా చేస్తానన్నాడు. తను చచ్చిపోతే తన ఇంటినే ప్రింటింగ్ ప్రెస్గా తయారు చేయబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి ప్రియులారా, ఇలాగూ
క్రైస్తవ్యానికి విరోధంగా ఎంతోమంది లేచిన ఎన్ని సంస్థలు వ్యవస్థలు కంకణం కట్టుకున్నా, ఏ దేశాల్లోనైతే హతసాక్షులుగా మార్చబడ్డారో ఆ దేశాల్లో ఈరోజు క్రైస్తవుల సంఖ్య పెరిగిపోయిందండి, పెరిగిపోయింది. ఆ దేశాల గురించి మీకు చెప్పాల్సిన అవసరము లేదు. కానీ ఈరోజు ఛత్తీస్గఢ్ కొరకు మనం అందరం ప్రార్థన చేయాల్సిన భారం మన మీద ఉంది. కారణం, మనుషుడు తను ఎక్కడి నుంచి వచ్చాడో, తను ఎక్కడికి వెళుతూ ఉన్నాడో గమ్యం తెలియకుండా బ్రతుకుతున్నాడు. ఏమండి, అడ్రస్ తెలియటంలా, పర్మనెంట్ అడ్రస్ ఇదేననుకుంటున్నారు అందరూ. కానీ ఎప్పుడు తెలుస్తూ ఉందంటే, వృద్ధాప్యం వచ్చినప్పుడో, కాయిలా పడినప్పుడో, ఏదో అనుకోకుండా సంఘటన చోటు చేసుకున్నప్పుడు అప్పుడు తెలుస్తూ ఉంది, అరే ఏ విధంగా మనం వచ్చామో ఏ విధంగా మరలా వెళ్ళిపోవాల్సిందే. తల్లి గర్భం నుంచి ఏ విధంగా వచ్చామో అదే ప్రకారంగా మనము వెళ్ళాల్సిందని అప్పుడు ఒక మంచి సజెషన్ చెప్తున్నారు. ఏమిటి? అన్న వస్త్రములు కలిగిన వారమై తృప్తి పొంది దేవుని యందు భయభక్తులు కలిగి ఉందుము.